నిమిషం సార్. సభ్యత్వ రద్దుకు జగన్ సిద్ధం, సంచలన నిర్ణయం దిశగా బొత్స సత్యనారాయణ గారు నిన్న మాట్లాడారు. ఆయన మధ్య ఆయన కదా మెయిన్ గా ఆయన సభ జరుగుతున్న అయ్యన్న పాత్రుడు గారు సభాపతి స్పీకర్ నిన్న మాట్లాడుతూ డిజిటల్ అటెండెన్స్ పెట్టేస్తాము, ఇంకేం లాభం లేదు, డిజిటల్ అటెండెన్స్ ఎవరైనా సభకు వస్తే ఎంతసేపు ఉన్నారు ఏంటి వీటన్నిటివి కూడా మాకు తెలుస్తాయి, మీరు అసలు సభకు రాకుండా జీతం తీసుకోవడం ఏంటి, ఇది చాలా అన్యాయం అంటే బొత్స మా ఈ జీతం ఆయనకేం పెద్ద లెక్క కాదు, ఇదంతా పెద్ద నిలబడేది కాదు, ఆయన ఏమి ఇదే వద్ద అంటూనే మీరు ఇంకోటి అన్నాడు అయ్యన్న పాత్రుడు గారు ఏమని అంటే రైట్ టు రీకాల్ అంటే వెనక్కు పిలిపించే హక్కు కూడా కల్పించాలని నేను మొన్న లక్నోలో జరిగిన స్పీకర్ల సదస్సులో చెప్పాను. కాబట్టి సభకు వచ్చి విధి నిర్వహణ సరిగ్గా చేయకపోతే రైట్ టు రీకాల్ కింద వెనక్కు పిలిపించే ఇది కూడా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ సభ్యుల పని పడతాను నేను, వీళ్ళు రాకుండా పోవడం జరగకుండా చూస్తాను అని బొత్స రెండు కామెంట్స్ చేశారు. ఒకటి మరి కౌన్సిల్లో కూడా డిజిటల్ ఇది పెట్టండి, ఇక్కడే ఎందుకు డిజిటల్ పెట్టేది, మరి ఉభయ సభలు కదా కౌన్సిల్లో కూడా పెట్టాలి కదా, మేము లేమని పెడతారా మీరున్నారని అని చెప్తూ, రెండవది చట్టరీత్యా మీరు జగన్ గారి మీద ఏ చర్య తీసుకోగలిగితే అది తీసుకోండి, మీరు చట్టరీత్యా సభ్యత్వం రద్దు చేయగలిగితే చేయండి, మాకేం అభ్యంతరం లేదు, మేము ఆ సభ్యత్వం ఏమి జగన్కు పెద్ద లెక్కలోది కాదు, మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే సభ్యత్వ రద్దు అనే పదే పదే వస్తున్న దానికి సభ్యత్వం రద్దుతో సహా చట్టరీత్యా మీరేం చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాము అని చాలా సుస్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పారు. మరి తదుపరి నిజంగా అయితే అధికారం ఇప్పుడు లేదు, 60 వర్కింగ్ డేస్ 60 పని రోజుల పాటు రాకపోతే అవుతుంది అని ఉంది చట్టం. 60 రోజులు అసలు సభే జరగదు. అవును, సభే జరగదు, ఒకరోజు వచ్చి వెళ్ళినా వచ్చినట్టే, అంటే కంటిన్యూస్గా 60 రోజులు కౌంట్ చేస్తాం, కంటిన్యూస్గా 60 రోజులు అంతే కదా. మరి మొత్తం ఏడాది పొడవునా అంటే అది ఎలా కుదరదు. అసలు మొత్తం మీద కూడా 60 రోజులు 70 రోజులు జరుగుతున్నాము. ఇప్పుడు 100 రోజులు జరగాలంటే అదే జరగట్ల. అందువల్ల ప్రభుత్వం ఒక విధంగా దాన్ని అస్త్రంగా వాడుకోచుంటే ఇటువైపు నుంచి బొత్స జగన్ దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళే ప్రతి సవాల్ ఎదురు సవాల్ కౌంటర్ మీరు చేసుకోండి, మేము రెడీగానే ఉన్నామని చెప్తూ ఉన్నారనమాట. మరి నిజంగా అడుగు వేస్తారా బొత్స?